ఓ గుంటనక్క జగన్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దుర్మార్గంగా మాట్లాడావు. పాఠశాలల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో జరిగే మీటింగులతో సైతం, అలాగే అమ్మఒడి కావచ్చు, లేకపోతే విద్యా మన ఫీజు రీయింబర్స్మెంట్ సభల్లో, అలాగే ఎన్నికల సభల్లో చిన్న పిల్లలది పెట్టుకొని వాళ్ళ ముందు పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేసావు, దుర్మార్గంగా మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారు కార్లను మార్చినట్లు పెళ్ళాలను మారుస్తారని, భార్యలు కూడా కాదు పెళ్ళాలను మారుస్తారని, దీన్ని సభ్య సమాజానికి పవన్ కళ్యాణ్ ఏం నేర్పుతాడని, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు భద్రత ఉండదని, పవన్ కళ్యాణ్ వల్ల పిల్లలు సమాజం పాడైపోతుందని తెగ మాట్లాడావు కదా మీటింగుల్లో. జగన్ మాట్లాడిన శుద్ధపూస మరి ఇప్పుడు నోరెత్తవే? నీ యొక్క ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా డ్యాన్స్ చేసి వీడియో బయటికి వస్తే అది మార్ఫింగ్ అని, అధికారం ఉన్నావు కనుక మార్ఫింగ్ అని దాటేశావు. అలాగే ఆంబోతు రాంబాబు సుకన్య అంటే సంజన అంటే సమాధానం చెప్పలేదు. అవంతిగాడేమో గంట అరగంట అంటే దానికి సమాధానం లేదు. ఈ మధ్యన అంటే ఒక్కొక్క భాగవతం వస్తే ఏదో వారం సీరియస్ వస్తాయి కదా, ఆ రకంగా విజయసాయి రెడ్డి గారి శాంతిలు సీరియస్. ఆ భర్త నాకు 2 నెలలు రోజు టీవీలో అదే గోల, పేపర్ అదే గోల. అది అయిపోయిందిరా అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి విషయం. దువ్వాడ మాధురి మరీ దారుణం. భార్య, కూతుళ్ళు, మరదలు ఎన్నెన్నని తిట్టారు. మామూలుగా తిట్లా. అవి వింటే అది మీ బతకమే వేస్ట్. అసలుకి అంత దరిద్రులు మీరు. ఇప్పుడు అది అయిపోయిందంటే ఎమ్మెల్సీ అనంతబాబు భాగవతం మళ్ళీ కొత్తగా బయటకు వచ్చింది. ఇలాగా వీటన్నిటికీ ఇవి వస్తుంటాయి పరంపరలు. మీరు ఎందుకంటే అందరికీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుకుంటే ధైర్యంతో అందరూ బయటకు వచ్చి బయట పెడుతున్నారు ఈ భాగవతం ఈ యొక్క రాసలీలలు. అందుకే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మీలాంటి దుర్మార్గులు పేరుకి శ్రీరామచంద్రులుగా బయటకు ఉంటారు, చేసేది తప్పుడు పనులు. పూర్వం చెప్పారు పెద్దలు, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరే దొమ్మడి గుడిసెలు. ఆ దొమ్మడితనం మీ దగ్గర బాగా ఎక్కువ ఉంది, అది కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడు జగన్, ఏమైపోయింది నీ నోరు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారు ఒక్కొక్క ఎదవాళ్ళు. ఇప్పుడు మాట్లాడండి. మీ రాసలీలలు ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి, మీ పనుల వలన జగన్ చెప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం నేర్పుతున్నారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు. ఈ యొక్క రాసలీలలు వింటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు ఏమైపోతారు చెప్పు. నీ పార్టీ యొక్క, నీ నాయకుల యొక్క రాసలీలలు. దుర్మార్గుడా, నోరుంది కదా అని అహంకారంతో ముఖ్యమంత్రి అనే ఒక ముఖ్యమంత్రి పోస్ట్కి విలువ లేకుండా నీచంగా మాట్లాడు దుర్మార్గుడా. ఇప్పుడు నోరెత్తి మాట్లాడు, ఎక్కడ దాక్కున్నావు దుర్మార్గుడా జగన్? ఛీ, ఇది ఒక బ్రతికేనా అసలు రాజశేఖర రెడ్డి గారికి కడుపును పుట్టావంటే కూడా నాకు నమ్మబుద్ధి కావట్లా. ఇలాంటి నీచపు ప్రవర్తన కలిగిన వ్యక్తిని చూస్తుంటే. అంటే నేను ఎంత దారుణంగా మాట్లాడావు పవన్ కళ్యాణ్ గురించి. ఇంత దారుణమా? ఆ రోజేమో పవన్ కళ్యాణ్ గారి గురించి నోరెత్తితే మాట అదే, భార్యలు కదండి, పెళ్ళాలే. నీచంగా కార్లు, పెళ్ళాలు, గంట అరగంట లేదా 6 నెలలకొకరు, ఎట్లా నోటికొచ్చి మాట్లాడేదో పలకడానికి సిగ్గుగా ఉంది నాకు. ఇప్పుడు ఏం చేస్తాడు జగను? నీ పక్కన ఇంతమంది ఎదవలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి, పిల్లలకి, సమాజానికి ఏం మంచి చేస్తావో, ఏం సందేశిస్తావో చెప్పు జగన్. చెప్పాలి నువ్వు. ఇలాంటి దుర్మార్గులు చెప్పాలి. మీలాంటి ఎదవలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని గురించి కొవ్వెక్కి, మదమెక్కి, పిచ్చెక్కి వాగారు. కర్మ ఈ రోజున తిరిగి మీకే కొట్టింది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. కర్మ ఎక్కడికి పోదు, మీకే కొట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. అందుకే మీ కర్మ మీకు తగిలింది. మీ బతుకులు ఇట్లాగా బస్టాండ్ అయిపోయింది మీ బతుకులు. సిగ్గులేని బతుకులు. ప్రజలు గుర్తుపెట్టుకో జగన్, మీ బతుకులు సిగ్గులేని బతుకులు.
ప్రజలు, భగవంతుడు ముఖ్యంగా నిన్ను, మీ యొక్క పార్టీ నేతల్ని ఎప్పటికీ క్షమించరని చెబుతున్నాను. జై జనసేన. జై హింద్.